కల్కి రెబల్ స్టార్ కెరియర్ లో వెరీ స్పెషల్ మూవీ. బాహుబలి 2 భాగాలు తనని పాన్ ఇండియా స్టార్ గా మారిస్తే కల్కి మూవీ మాత్రం రెబల్ స్టార్ ని పాన్ ఇండియా కింగ్ గా మార్చింది. రాజమౌళి సాయం లేకుండా సొంతంగా తానేంటో ప్రూవ్ చేసుకుని రెండోసారి 1000 కోట్ల క్లబ్ లో ప్రభాస్ ఎంటర్ అయ్యేలా చేసింది. కట్ చేస్తే ఇప్పుడు ఈ మూవీలో 3 నాటు బాంబులు పేలాయి అంటున్నారు. కాదు, పేలబోతున్నాయని కూడా అంటున్నారు. అందులో మొదటి నాటు బాంబు జేడి చక్రవర్తి. హీరోగా హిట్లు తక్కువ ఉండొచ్చు, కానీ టాలీవుడ్ లో తనకంటూ స్పెషల్ కల్ట్ ఫ్యాన్స్ ని కలిగున్న స్టార్ జేడి. అలాంటి తను ప్రభాస్తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. కల్కీలో కాసేపే కనిపించిన దుల్కర్ సల్మాన్ కర్నా 3102 బీసీలో ప్రభాస్ చేతి కర్రగా మారబోతున్నాడు. అన్నింటికంటే ముఖ్యమైన నాటు బాంబు సాయి పల్లవి నిజంగా కల్కి సెట్లో అడుగుపెట్టినట్టే ఉంది. తనని అప్రోచ్ కాలేదని నిర్మాతలు అన్నా, మరి తనెందుకు సెట్లో అడుగుపెట్టిందో అన్న వార్తలు పెరిగాయి. ఇందుకే కల్కి సీక్వెల్ విషయంలో సినిమా టీం ఎందుకు ఇంత సీక్రెట్గా పనికాని చేస్తోంది? టేక్ ఎ లుక్. కల్కి 1200 కోట్లు రాబట్టిన రెబల్ స్టార్ మూవీ. ఇప్పుడు దీని సీక్వెల్ షూటింగ్ అంతా సీక్రెట్గా సైలెంట్గా జరుగుతోంది. ఎవరు సెట్కొస్తున్నారు, ఎవరి పాత్ర తాలూకా సీన్లు షూట్ చేస్తున్నారు, ఇవేవి అఫీషియల్ అనౌన్స్మెంట్ లేవు. అప్డేట్స్ కూడా అఫీషియల్గా రావట్లేదు. ఆల్రెడీ కొన్ని రోజుల క్రితం అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ కాంబినేషన్లో సీన్లు తెరకెక్కించింది ఫిలిం టీం. ఇప్పుడు అమితాబ్ బచ్చన్కి తోడు మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ సీన్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఫస్ట్ పార్ట్లో కాసేపే కనిపించిన తను ఈసారి లెంతీ రోల్ వేస్తున్నట్టున్నాడు. ఇక టాలీవుడ్ కమల్ హాసన్గా ఫోకస్ అయిన జేడీ చక్రవర్తి కల్కి సీక్వెల్ కర్నా 3102 బీసీలో స్పెషల్ రోడ్ వేస్తున్నాడనే మాటలు నిజమవుతున్నాయి. ఈ రెండు చాలా గొప్ప మార్పులే. ఇవే అనుకుంటే ఇందులో సాయి పల్లవి కనిపించడం ఇక మీదట ఏమాత్రం రూమర్ కాదని తేలింది. ఎందుకంటే మొన్నటి వరకు సాయి పల్లవి ఇందులో నటిస్తుందన్న వార్త రూమర్ అన్నారు. ప్రొడక్షన్ టీం కూడా సాయి పల్లవిని సంప్రదించలేదంది. సాయి పల్లవి కూడా ఈ వార్తని లైట్ తీసుకుంది. అంతేకాదు, హిందీలో అమీర్ ఖాన్ కొడుకుతో ఒక సినిమా, రణబీర్ కపూర్తో రామాయణం 2 భాగాలతో బిజీ అయింది. ఇక తనేం కల్కి 2లో కనిపిస్తోందన్నారు. కానీ దీపికా పదుకునేని గెంటేశాక తను చేసిన సుమతి పాత్రకి రీప్లేస్మెంట్ అయితే సాయి పల్లవి అని బెటర్ అన్న డిస్కషన్ పెరిగింది. లేడీ పవర్ స్టార్గా తనకున్న ఇమేజ్, నటిగా తనకున్న సామర్థ్యం సినిమాకు ప్లస్ అవుతుందనే అభిప్రాయంతో ఫిలిం టీం తనని సంప్రదించడం జరిగిందట. కాకపోతే సైలెంట్గా తను సెట్లోకి వచ్చి నటించి వెళుతుందా, తన పాత్ర తాలూకా షూటింగ్ షెడ్యూల్ ఇంకా మొదలు కాలేదా అన్న సంగతి ఇంకా తేలలేదు. ఏది ఏమైనా కల్కి 2 టైటిల్ని కర్నా 3102 బీసీగా మార్చడమే షాకింగ్ న్యూస్. ఎందుకంటే కాసేపు కర్ణగా కనిపిస్తేనే రెబల్ స్టార్ పుణ్యమా అని 1200 కోట్ల వసూళ్ల వరదొచ్చింది. అదే కల్కి సీక్వెలే కర్నా టైటిల్తో వస్తుందంటే సినిమా అంతా రెబల్ స్టార్ కర్ణుడిగానే కనిపిస్తాడని అంతా అంచనా వేస్తున్నారు. అదే జరిగితే బాక్సాఫీస్ షేక్ అవుతుంది. అలాంటిది సీన్లోకి జేడీ చక్రవర్తి, దుల్కర్ సల్మాన్, సాయి పల్లవి లాంటి న్యాచురల్ పర్ఫార్మెన్స్ వస్తే సినిమాకు మరింత ప్లస్ అయ్యే అవకాశం ఉంది.